ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 16వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయినాయి. సో మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తే చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎనీహౌ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిఎస్సి బ్యాంక్ టాప్ గెయినర్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఎనర్జీ, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా, బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. దాదాపుగా అన్నీ కూడా చూడగానే గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ సౌత్ కొరియా పాజిటివ్గా కనిపిస్తుంది. హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. రష్యా, లండన్, ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. జర్మన్ పాజిటివ్గా ఉంది. ఏషియా మార్కెట్, జపాన్, నిక్కీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే S&P 500 విక్స్ మాత్రం నెగిటివ్గా ఉంది. విక్స్ నెగిటివ్గా ఉందంటే యుఎస్ మార్కెట్స్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ కాంటెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా అయితే రెస్పాండ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది నిన్నటి రోజున రిలీజ్ చేశారు. ఈవినింగ్ 6కి ఎక్స్పెక్ట్ చేసింది 0.4, అయితే 0.3 అనేది రావడం జరిగింది. సో కొద్దిగా నెగిటివ్గా ఉంది. రిటైల్ సేల్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా వచ్చింది. బట్ స్టిల్ యూఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు చూడాల్సిన అంశాల్లో మనకి జపాన్కి సంబంధించిన జీడిపి డేటా నెగిటివ్గా వచ్చింది. ప్రస్తుతం జపాన్ అయితే కొద్దిగా బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది స్లైట్గా. అండ్ యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అండ్ ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా మనం చూస్తుంది ఏంటంటే ఇండెక్స్ ఆప్షన్స్ అనమాట. లైక్ బ్యాంక్ నిఫ్టీ కానీ అలా ఇండెక్స్లో వీళ్ళైతే షార్ట్ పొజిషన్ క్రియేట్ చేశారు. ఏది కాలు అండ్ పుట్టు రెండు సెల్ చేశారు. బట్ ఓవరాల్ వ్యూ మొత్తం మీద తీసుకున్నట్టయితే బెరిష్ సెంటిమెంట్ అనేది ఉన్నట్టు చూపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం ఇండెక్స్ ఫ్యూచర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అనేది దాంట్లో కూడా షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసినట్టు చూపిస్తుంది. ఓవరాల్గా ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్లో వయా ఆప్షన్స్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, షార్ట్ సైడ్ ఉన్నట్టు చూపిస్తూ ఉంది డేటా అనేది. ఇక క్యాష్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేస్తూ వస్తున్నారు. అగైన్ 2,833 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 3,788 కోట్లు బాయ్ చేశారు. సో డెఫినెట్గా డిఐఎస్ డామినేషన్ కనిపిస్తుంది. డిఐఎస్ కంటిన్యూస్గా బాయ్ చేస్తూ వస్తున్నారు ఇండియన్ మార్కెట్ని. ఇక నిఫ్టీ చూద్దాం. సో ప్రస్తుతానికి ఈరోజు ఎక్స్పైరీ ఉంది 22,300, వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడ 22,300 బ్రేక్అవుట్ చేశారంటే మనకి 22,500 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది అప్ సైడ్. ఓకే, ఎందుకంటే ఈ మధ్యలో రెసిస్టెన్స్ అయితే లేదు. ప్రస్తుతానికి మనకి 22,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 48,000 లెవెల్ అనేది ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది. అది దాటిందంటే మనకి ఏంటంటే స్ట్రాంగ్గా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత 47,500 దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది ప్రస్తుతం అయితే కూల్ ఆఫ్గానే ఉంది. అంత పెరిగిందేం లేదు. 0.38% అంటే దట్ ఈజ్ ఓకే. బట్ అగైన్ ఇక్కడ 20 పైన ట్రేడ్ అవుతుంది. దట్ ఈజ్ ద కన్సర్న్ అనమాట. దాని తర్వాత మనం డాలర్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సో ప్రీవియస్గా మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసి పెట్టాం. డాలర్ ఇండెక్స్ వీక్గానే ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ట్రెండ్ లైన్ దగ్గర ప్రాబబ్లీ కొద్దిగా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎనీహౌ బ్రాడర్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకుంటే ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇది ఇండియాకి పాజిటివ్గా ఉండొచ్చు అనమాట. డాలర్ ఇండెక్స్కి దానికి కోరిలేషన్ ఆపోజిట్ ఉంటుంది. ఇక యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా కొద్దిగా నెగిటివ్ రావడం జరిగింది. బట్ స్టిల్ యూఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గానే పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నాయి, పాజిటివ్గానే మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది ఫ్రెండ్స్. మనకి మార్నింగ్ గ్యాప్ అప్ అయింది. నిన్న ఇక్కడ క్లోజ్ అయింది 22,250 దగ్గర. అక్కడ నుంచి కూడా 380 అంటే దగ్గర 130 పాయింట్లు గ్యాప్ అప్ అనేది జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 22,380 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,200 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఎగ్జాక్ట్ సపోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా 180 పాయింట్లు డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు.
ఇక కొన్ని స్టాక్స్ అనేది రెడార్లో ఉన్నాయి, అంటే న్యూస్లో ఉన్నాయన్నమాట. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, టీవీఓ టెక్, వోడాఫోన్ ఐడియా, ఐఈఎక్స్ రిజల్ట్స్ బాగానే ఇచ్చింది. బట్ ఏంటంటే ఇది స్ట్రెస్డ్ అసెట్. సో ఎనీహౌ దీని గురించి ఒకసారి చదవండి. ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక ఓవరాల్గా టెక్నికల్గా ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది చూస్తే సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతానికి నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా అయితే క్లోజ్ అవుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే బేర్స్ ట్రాప్ అవుతున్నట్టు చూపిస్తుంది. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్ని బట్టి మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. మన వీడియోని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.